పెళ్లి చేసుకుని కడవరకు తనతోనే ఉంటానని నమ్మించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న సాకుతో తనని వదిలేసి వెళ్లి మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కి చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అక్షయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తనని మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించడంతో అక్షయ్ తల్లిదండ్రులు బంధువులు ఆ యువతిని విచక్షణారహితంగా కొట్టారు. ఎలా అయినా తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది. ఊళ్ళో బాగున్నారు ఆయన నాయనక పడ్డాడు. నేను ఆయన వెనక పడలేడు. 7 years నుంచి నేనే జాబ్ చేస్తున్నా. ఆయన జాబ్ చేయట్లేదు. ప్రతి ఒక్క రూపాయి రూమ్ రెంట్, ఆయన ఫుడ్కి, ఇంకా పాల ప్యాకెట్లకు ప్రతి ఒక్క నేనే పెట్టినా. మరి ఇద్దరిది 7 సంవత్సరాల నుంచి వేరే పెళ్లి చేసుకుంటాను కూడా మధ్యలో పెళ్లి క్యాన్సిల్ చేసి. పెద్దపల్లి మండల్ పూసాల విలేజ్. మా ఆయనది కొనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల సుద్దాల. మా ఇద్దరికి పరిచయం హైదరాబాద్లో పరిచయం అయింది. 7 years నుంచి లవ్వు. 2019 March 6 నుంచి మరి ఇద్దరిది లవ్వు. అన్ని విధాలుగా వాడుకున్నాడు, చేసిండు. ప్రతి ఒక్కటి డబ్బులు మొత్తం తిన్నాడు. డబ్బులు మొత్తం వాడుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ చెల్లెకి అన్నీ తెలుసు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు తీసుకొచ్చిండు. వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళినా ఇంత మోసం చేసిండు. అయిపోయింది, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక మధ్యలో కూడా పెళ్లి సంబంధాలు వస్తే అన్నీ క్యాన్సిల్ చేసిండు. వేరే పెళ్ళిలో ఏం చేసుకునివ్వలేదు. అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పిండు, నా లవరు, నేను పెళ్లి చేసుకుంటా, నా పెళ్ళమని చెప్పేసి అందరికీ చెప్పినాక ఎవరు చేసుకోలేదు. మొన్న లాస్ట్ 24కి May 24కి మ్యారేజ్ చేసుకున్నాక 15 days ఇద్దరం కలిసి ఉన్నాక హైదరాబాద్కి ఎగ్జామ్ ఉందని తీసుకొని వచ్చిండు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు 1 month నుంచి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుండు. ఇప్పుడు నన్ను వద్దని అంటున్నాడు. కులం తక్కువ అని చెప్పి, వాళ్ళు రెడ్డీస్ అని చెప్పి, మేము చాకలలం అని చెప్పేసి, వాళ్ళ చెల్లెకి పెళ్లి సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరని చెప్పి పెళ్లి చేసుకున్నాక నన్ను వాడుకొని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన కూడా టాబ్లెట్లు వేసుకో అంటుండు. కానీ నువ్వు నాకు వద్దు అని అంటున్నాడు. 3 సార్లు పంచాయతీలు అయినాయి. పెద్ద మనుషులకి వచ్చారు. పోలీస్ స్టేషన్లో మా సుల్తానాబాద్ పరిధిలో కేసు పెడితే వాళ్ళనే బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళనే బెదిరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని కేసు పెట్టుకొని 10 సంవత్సరాలైనా జైల్లో పోయి ఉంటా, కానీ నాకు నువ్వు వద్దు అని అంటున్నాడు. అన్ని లేని సంబంధాలు పెడుతున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే టాబ్లెట్లు వేసుకోమంటుండు. కానీ నువ్వు మాత్రం నాకు వద్దు, డబ్బులు ఇచ్చి విడగొడతా అని చెప్పి ఉత్తూరు.